ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. పుట్టిన బిడ్డ పట్ల ప్రతి ఒక్కరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అవును, తల్లిదండ్రులు తప్పనిసరిగా వారి పిల్లల పట్ల జాగ్రత్త కలిగి ఉంటారు. తల్లిదండ్రులే ఇంత శ్రద్ధ చూపిస్తే మన పరలోకపు తండ్రి ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో నీ పట్ల ఆయన శ్రద్ధ కలిగి లేడా? మన జీవితంలో ప్రతి చిన్న విషయం పట్ల తప్పనిసరిగా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. యేసు ప్రభువు ఎంతో స్పష్టంగా చెప్పాడు. అంటే నీ తలలో నుండి ఒక వెంట్రుక రాలడం ఆయనకు తెలుసు గనుక కొన్ని వెంట్రుకలు ఊడిపోతే దిగులు పడకు. ఈరోజు వాగ్దానం చదువు. ఆయన మన ప్రతి ఒక్కరి ఎడల ఎంతో శ్రద్ధ కలిగిన వాడు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆయనకు తెలుసు కనుక ఆయనని నమ్ముకొని, ఆయనపై ఆనుకొని, ఆయనపై ఆధారపడడం, ఆయన మన ఎడల శ్రద్ధ చూపిన విధానం మనం కూడా ఇతరుల ఎడల శ్రద్ధ చూపుదాం. ప్రార్థన. యేసయ్యా నా ప్రభువా, ఈ లోకంలో ఉన్న వారందరికంటే నన్నెంతగానో లెక్క చేస్తున్నావని నాకు తెలుసు. నేను చింతించే సమయంలో కూడా నేను ఏమాత్రం విడుమను, నేను ఎన్నడను ఎడబాయను అనే మెల్లనైన స్వరం నాకు వినబడినట్లు సహాయం చేయుము. ఈరోజు ఎంతో ఉపశమనం కలిగించే ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనములు. సాటి లేని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్.